ఫాస్టర్ చైల్డ్ మెథడ్. ఫాస్టర్ చైల్డ్ అనేది అడాప్టెడ్. ఫాస్టర్ ఆర్ అడాప్టెడ్. సో అల్టిమేట్లీ అలా వైకుంఠపురమే. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మెథడ్ ఈజ్ వాట్? అలా వైకుంఠపురం. సో వాడి నేచర్ ఎలా బిల్డ్ అయింది? ఫస్ట్ వాడిని తీసుకెళ్ళి ఎక్కడేసావు? వాల్మీకి ఇంట్లో వేసావు. వాడి థాట్ ప్రాసెస్ ఎలా పెరిగింది? అంతే కదా, కన్నింగు ఎలాగోలా తప్పించుకోవాలి, ఎలాగోని చెయ్యాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడి ఇన్ఫ్లుయెన్స్ అయిందో మేడం అన్న మటుకు స్లేవ్ అనొద్దు అన్నాడు చూసాడా? బంటు కదా అని ఏమంటారు? నువ్వు చేతగానోడు మరి ఏదో అంటుంది కదా అమ్మాయి. ఐ డోంట్ రిమెంబర్ రీకాల్ ద థింగ్. పూజా యాక్టే సంథింగ్ ఏదో ఉంటుంది. అది మటుకు అనొద్దు మేడం మీరు అంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వింటూ అని తలరాత ఫేట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అది చిన్నప్పటి నుంచి విని అలవాటు అయిపోయిందంటే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సే కదా అది. ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్. అదే కాంటెక్స్ట్ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు వాడి ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? పద్ధతిగా పెరగాలి. వాడి సుశాంత్ ఇన్ఫ్లుయెన్స్ ఏంది? పద్ధతిగా పెరగాలి, నార్మల్గా ఉండాలి. అంటే ఇద్దరు బయాలజికల్ ఇంట్లో కాకుండా అడాప్టెడ్ ఇంట్లో ఉంటారు ఇద్దరు. వీడెళ్ళి వాడింట్లో ఉన్నాడు, వాడెళ్ళి వీడింట్లో ఉన్నాడు. లాస్ట్గా వీడి ఇంట్లోకి వచ్చాడా? లాస్ట్ వీడు వాడి ఇంటికి వచ్చాడు, వీడు వాడి ఇంటికి వచ్చాడు. సో వీడిని లాస్ట్ డిస్కషన్ జరుగుతుంటే చూసావా? నాకు ఇక్కడే బాగుందని చెప్తాడు సుశాంత్. మీకు ఒకవేళ గుర్తుంటే ఆమ్లెట్ వేస్తా, అదే కాంటెక్స్ట్ గుర్తుంది కదా. అదే ఈ కాంటెక్స్ట్ అంతా. ఈ ఫాస్టర్ చైల్డ్ మెథడ్ అంతా అదే అనమాట. అంటే 2 స్టడీస్ మినిసోటా ఇస్ అ ప్లేస్ ఇన్ యూఎస్ఏ. సో ఫస్ట్ స్టడీస్ ఇక్కడ చేశారనమాట. ఈ స్టడీస్ చేసినప్పుడు దే యూజ్డ్ డైక్రోనిక్ అప్రోచ్. డైక్రోనిక్ అంటే ఏంటి? 2 times. ఫర్ ఎగ్జాంపుల్ 2 yearsకి ఎలా చేంజ్ జరిగింది, 4 yearsకి చేంజ్ ఏం జరిగింది, 6 yearsకి చేంజ్ ఏం జరిగింది, ఇలా వాళ్ళు చూసుకుంటూ వెళ్ళారు. అలా ఒక 18 years స్టడీ చేసినప్పుడు ఇంట్లో పెరిగిన వాడికి అడాప్టెడ్ చైల్డ్కి ఒక డిఫరెన్స్ ఉంటుందా? వాళ్ళది మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ బై దర్ పేరెంట్సా? ఇఫ్ దేర్ పేరెంట్స్ ఆర్ రిచ్, వీళ్ళ థాట్ ప్రాసెస్ కూడా కొంచెం సొఫిస్టికేటెడ్గా ఐక్యూ లెవెల్స్లో. ఇఫ్ దర్ పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ స్ట్రిక్ట్, వాళ్ళ కాంటెక్స్ట్ ఎలా ఉంటుంది? ఈవెన్ అడాప్టెడ్ అయినా సరే వేరేలాగా మారుతుంది కదా. సో ఈ అనాలిసిస్ చేసుకోవడం వల్ల దీని నుంచి నీకు ఏమర్థమైందంటే అల్టిమేట్లీ వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ అపార్ట్ ఫ్రమ్ యువర్ జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ ప్లేస్ ఎ రోల్. సో అగైన్ దిస్ కెన్ బి కనెక్టెడ్ విత్ యువర్ ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్, కల్చరల్, పర్సనాలిటీ, స్కూల్.